దయచేయను గాక. యూట్యూబ్ ద్వారా వాక్యము వింటున్న బిడ్డలకు కూడా శుభాలు దయచేయను గాక. చూడండి ప్రియ దేవులారా, మానవుని దేవుడు మొదట యథార్థవంతునిగానే తయారు చేశాడు. యథార్థత అనేది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం యథార్థత. ఎందుకనంటే మానవుణ్ణి మొదట యథార్థవంతులుగా తయారు చేసినప్పుడట వాళ్ళు అనేకమైన తంత్రాలను కల్పించుకొనట యథార్థత నుంచి కోల్పోయారు. యథార్థతను కోల్పోయారు. ఎందుకు అనంటే ఈనాడు యథార్థత ఎక్కడ చూసినా యథార్థంగా మాట్లాడే వాళ్ళు తక్కువగా, యథార్థంగా జీవించే వాళ్ళు తక్కువగా, యథార్థంగా ప్రభుత్వం నడిచే వాళ్ళు తక్కువగా, యథార్థంగా ప్రార్థించే వాళ్ళు తక్కువగా, యథార్థంగా ప్రభువుని సేవించే వాళ్ళు తక్కువ. కాబట్టి దేవుని యొక్క లేఖన భాగం ఏం సెలవిస్తున్నాయంటే చూడండి, సామెతల గ్రంథము చూడండి ప్రదేవ సామెతల గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం. యథార్థవంతుల దీవెనల వలన పట్టణమునకు కీర్తి కలుగును, భక్తిహీనుల మాటలు దాన్ని బోర్ల చేయను. ఎందుకంటే ప్రియదేని ద్వారా చూడండి, ఇక్కడ యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు అట కీర్తి కలుగుతుందట. ఎందుకనంటే ఒక కుటుంబంలో ఒక యథార్థవంతుడు ఉంటే ఆ కుటుంబానికి మంచి కీర్తి ప్రఖ్యాతి, వారి యొక్క కుటుంబము ఏమైతుందంటే అంతకంతకు వర్ధిల్లుతూ ఉంటుంది. ఆ యథార్థవంతుని బట్టి వారి జీవితంలో ఎన్నో మేలు చేస్తూ ఉంటాడు దేవుడు. ఎందుకనంటే ఈనాడు చాలా మంది జీవితాలు కనుక మనం చూస్తా అంటే యథార్థత లేదు ప్రియదేవుడా. ఎందుకు అనంటే అనేకమైన విషయాలు. ఎందుకనంటే తంత్రాలను కల్పించుకున్నట మానవుడు ఏం చేస్తున్నాడంటే యథార్థతను కోల్పోతా ఉన్నాడు. యథార్థవంతులు కోల్పోతా ఉన్నాడు. ఎందుకు ఇక్కడ అంటాడంటే యథార్థవంతుల దీవెన వల్లట పట్టణమునకు కీర్తి కలిగినప్పుడు, సంఘములో యథార్థవంతులు ఉన్నప్పుడు సంఘము క్షేమాభివృద్ధి చెందుతాడు, సంఘానికి అభివృద్ధి కలుగుతా ఉంటుంది. ఎందుకనంటే మంచి పేరు ప్రఖ్యాతి కలుగుతా ఉంటుంది. ఎందుకనంటే దేవుడు అన్నాడు, నీకు మంచి పేరును కీర్తిని ప్రఖ్యాతిని కలగజేస్తానన్నాడు. అంటే మనం చూడవచ్చు. ఎందుకనంటే ఈనాడు యథార్థత అనేది మనం చాలా తక్కువగా మనం కనబడతా ఉంటాం. ఎందుకు అనంటే అపవాది కూడా యథార్థంగా జీవించకుండా చేస్తూ ఉంది. ఎందుకనంటే ఈనాడు అనేకమైన విషయాల్లో పొలాడి ఆ బడి కూడా ఏం చేస్తుందంటే తనకున్న యథార్థతను కోల్పోతా ఉంది. చూడండి బైబిల్ గ్రంథంలో మనం మంచి మాట చూద్దాం. ప్రసంగి గ్రంథము చూడండి 7వ అధ్యాయము చివరి వచనాన్ని మనం చదువుదామా. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. ఫస్ట్ ఎవరున్నాయి కానీ యథార్థవంతులుగానే దేవుడు పుట్టించాడు. ఎందుకనంటే ఆ యథార్థవంతులుగా పుట్టించుడు కానీ వారట వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉండి యథార్థతను కోల్పోతా ఉన్నారు, సత్యాన్ని కోల్పోతా ఉన్నారు, నీతిని కోల్పోతా ఉన్నారు, విశ్వాసాన్ని కోల్పోతా ఉన్నారు, నమ్మకత్వాన్ని కోల్పోతా ఉన్నారు. ఎందుకనంటే వారు ఆ యథార్థతను జీవించలేకపోతా ఉన్నారు, యథార్థంగా జీవించలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ప్రియదేని ద్వారా ఈనాడు కనుక మనం చూస్తే, ఎందుకనంటే దేవుడు నిన్ను నన్ను కానీ ఎవరిని కానీ, ఎందుకనంటే యథార్థవంతుడట తను తదాంతరమట వారి పిల్ల ఆస్తి ఏంటంటే వారికి చెందుతుందట ఆస్తి. యథార్థంగా మనం ఎందుకనంటే దేవుడు నిన్ను ఎలాగైతే తల్లి గర్భంలో నుంచి జన్మించినప్పుడు ఎలాగైతే నువ్వు పుట్టినవో, ఎలాగైతే నీ తల్లి ఏమైతే ఫస్ట్ నేర్పించిందో అదే నడవడిక నువ్వు నడవాలి. అందుకే మనం ప్రసంగి ఎందుకనంటే ఈయన ఒక రాజు అయినప్పుడు కూడా అన్ని అనుభవించి కూడా ఏం చేస్తున్నంటే దీని గురించి బాగా ఉపదేశము చేస్తూ ఉంటాడు. ఓ నా కుమారుడా, నీ తల్లి ఉపదేశం మరవకుము అంటాడు.
మనం మన జీవితంలో కూడా ఎందుకనంటే యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే యథార్థవంతులట మొదటగా మనం చెప్పాలి అని అనుకుంటే ఆ కీర్తి కలగడానికి, ఆ ప్రఖ్యాతి కలగడానికి కారణంగా మనం కనుక చూసుకుంటే మొదట యథార్థవంతులు ఎవరయ్యా అని అనుకుంటే మనం చూస్తే యథార్థవంతులట వారి ప్రవర్తనను చక్కగా దిద్దుకునేవాళ్ళు. చప్పలు కొట్టి ప్రభుని కనబడ ఎవరట? యథార్థవంతులట తన ప్రవర్తనట చక్కదిద్దుకునే వాళ్ళు యథార్థవంతులని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నారు. చూడండి, సామెతల గ్రంథంలో మనం చూడవచ్చు. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 29వ వచనం. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకునేవాడు. తన ప్రవర్తన ఎందుకు అనంటే చాలా మంది చూస్తూ అంటారు, ఇతరుల ప్రవర్తనను చూస్తూ అంటారు, ఇతరుల విధానాలను చూస్తూ అంటారు. కానీ ఎందుకు అనంటే ఎందుకనంటే మనం కనుక చూస్తే ఒక వ్యక్తిని ఒక్క ఏలు పెట్టి మనం చూపించినప్పుడు 4 ఏళ్ళు మనల్ని చూపిస్తుంది. అందుకే ఇక్కడ మనం కనుక చూస్తే ఆ భక్తిహీనుడట తన ముఖమును మార్చుకుంటాడు. ఎందుకనంటే ఆ భక్తిహీనులకు ఏం చేస్తా అంటే ఆ భక్తుల యొక్క ప్రవర్తన వారిని తారుమారు చేస్తాడ. భక్తిహీనుని మార్గం అట వంకరగా మార్చబడుతుందట. భక్తిహీనుని యొక్క వారి యొక్క మార్గము ముళ్ళ కంచం ఉంటుందట. భక్తిహీనుడు తన శ్రమల పాలైతాడని దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తాం. అందుకే ఇక్కడ మనం కనుక చూస్తే ఈ యథార్థవంతుడు ఏం చేస్తాడంటే తన ప్రవర్తనను చక్కపరుచుకుంటా అంటాడు, తన కుటుంబాన్ని చక్కపరుచుకుంటా అంటాడు, తన భవిష్యత్తును చక్కపరుచుకుంటా అంటాడు, తన ఆత్మీయ జీవితాన్ని చక్కపరుచుకుంటా అంటాడు. ఎందుకు అనంటే యథార్థంగా దేవుడు నన్ను పుట్టించుడు, నేను యథార్థంగా నా జీవితాన్ని కొనసాగించాలి. యథార్థం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే చాలా మంది మొబైల్ వచ్చిన కాంచి అయ్యా యథార్థంగా మాట్లాడాడు, అయ్యా ఎక్కడున్నారయ్యా అంటే ఇక్కడనే ఉన్నాడు, ఇప్పుడే వస్తానంటాడు. ఎందుకు అనంటే యథార్థంగా మనం లేకపోతే ప్రియదేని ద్వారా, ఎందుకనంటే ఈ యథార్థంగా మనం జీవించలేకపోతే దేవునికి మనం ఇష్టంగా బ్రతకలేము. ఎందుకు అనంటే మనం కనుక చూస్తే ప్రియదేని ద్వారా ఈ యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. మొదటగా యథార్థవంతులు ఏం చేస్తారంటే తన ప్రవర్తనను చక్కపరుచుకుంటాడు, తన ఆత్మీయ జీవితాన్ని చక్కపరుచుకుంటా అంటారు. ఎందుకనంటే నేను అనేకుల్ని ఒక మోడల్ని, నేను అనేకులకు ఒక మాదిరిని, నేను అనేకులకి నేను ఆశీర్వాదకరంగా, అనేకులకు మంచి దీవెనకరంగా ఉండాలి అనే దానికి యథార్థవంతుడు ఏం చేస్తాడంటే తన ప్రవర్తనను తన జీవితాన్ని చక్కపరుచుకుంటా అంటాడు. ఆ యథార్థవంతుడు ఏం చేస్తారంటే తన కుటుంబాన్ని చక్కపరుచుకుంటా అంటాడు. ఎందుకనంటే వాళ్ళు అనేక మంది ఏం చేస్తారంటే ఇతరులను ముచ్చి వాళ్ళు ఇలా అని, ఎందుకనంటే ఈ సంభవం ఏం చేస్తానంటే ఇతరులను వేలుచిపెట్టి చూపించడం బట్టి వాళ్ళు ఏం చేస్తానంటే వాళ్ళ ప్రవర్తనను చక్కగా పరుచుకోలేకపోతా ఉన్నారు. మన ఇతరుల గురించి కాదు, నేను మా చర్చిలో ఉన్నప్పుడు, విశ్వాసిగా ఉన్నప్పుడు ఒక సహోదరుడు ఉండేది. ఆయన ఏమైనా పాస్టర్ గారి పైన పుణ్యంగా చెప్పేది, ఏమైనా ఎలా చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇతరుల పైన గురించి ఒక రకలాంటి విషయాలు మాట్లాడేవాడు. కానీ నేను ఎందుకనంటే తను చదువులేదు, నాకు చదువు లేదు. నేను బైబిల్లో చదివేది, ఎప్పటికీ చదివేది కనుక నేనేం చేశానంటే నేను దేవునికి యథార్థంగా నేను జీవించాలి. ఇంకా జీవించి నాకు అప్పుడు తెలుసుకోమందుకు నేను ఎలాగూ ఇష్టం వచ్చినగా జీవించిన, ఇప్పుడు నేను మాత్రము అనేకులకు నేను మాదిరికరంగా జీవించాలి. ప్రజల హల్లెలూయా. ఎందుకు ప్రియ దేవుడు, ఎందుకనంటే యథార్థత అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకు అనంటే యోబు ప్రవక్త చెప్తా ఉంటాడు, యోబు ఏమంటాడంటే దేవుడట యథార్థవంతులను త్రోసివేయడాట.
యథార్థవంతులను త్రోసివేసేవాడు కాదు దేవుడు. మనం ఏ విషయంలోగా ఏం కావాలంటే ఈ చక్కపరచుకోవడానికి కారణంగా ఏంటిదంటే ఎందుకనంటే తనను తాను చక్కపరుచుకున్నప్పుడు కూడా తన చక్కదనాన్ని బట్టి, తన చక్కని ప్రవర్తనను బట్టి, మంచి ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి ఇతరులు కూడా తన ప్రవర్తనను బట్టి మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనము మన ప్రవర్తన చక్కగా లేదు, మనం ఇతరులకు మనం బోధించలేము, చెప్పలేము. ఎందుకనంటే యథార్థవంతుడు మొదట అన్నట ఏం చేస్తాడంటే తన ప్రవర్తనను చక్కపరుచుకునేవాడు. ప్రియదేని వారు, ఎందుకనంటే ఈ యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అనంటే మనం యోబు గనుక చూసినట్టు, ఎందుకనంటే ఈ యోబు చెప్తా ఉంటాడు. ఎందుకనంటే యోబు యథార్థవంతుడు మనం చూడవచ్చు. ఎందుకనంటే ఆ యోబు గ్రంథంలో కనుక మనం చూస్తే యోబును గురించి, ఎందుకనంటే యోబును గురించి దేవుడే సాక్ష్యం ఇస్తా అంటాడు. ఏమని సాక్ష్యం ఇస్తాడంటే ఇతడు యథార్థవంతుడు అని చెప్పేసి ఆయన దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం బైబిల్లో చూడవచ్చు. 1వ అధ్యాయంలో మనం మొదటగా చూడవచ్చు. చదవాలమ్మా. చాడు చూడండి, ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు గలవాడై, ఏంటిదట చెడుతనాన్ని విసర్జించేవాడు. చూడండి, యథార్థత అనేది ఎందుకనంటే నీ కుటుంబంలో కానీ, నీ పిల్లల లోపల కానీ, లేకుంటే ఎవరి లోపల కానీ, ఎందుకంటే నువ్వు యథార్థంగా జీవించినప్పుడు నువ్వు అనుకుంటున్నావు నువ్వు చేసేది పొరపాటు అని అనగలుగుతావు. మనమే యథార్థంగా లేనప్పుడు మనము ఇతరులను ఖండించలేము, గద్దించలేము, ఇతరులను సరిచేయలేము. అందుకే యోబు ఏం చేస్తున్నాడంటే దేవుడే ఇతని గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. రేపు ఒక దేవుని బిడ్డను, లేక నీవు దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా, దేవుని సేవకుడిగా దేవుడు అనాలి ఇతడు యథార్థవంతుడు. తర్వాత మనుషులు కూడా చెప్పాలి ఇతడు యథార్థవంతుడయ్యా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలిగిన. కష్టమే అది మాట్లాడు, కానీ దేవుడు అతని గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు. యోబు అంటే ఏంటిదంటే దేవుని తట్టు తిరిగిన వాడు. ఆయన మాట్లాడే మాట మనం చూద్దాం. ఇప్పుడు చూడండి 8వ అధ్యాయము 20వ వచనం, 8:20, యోబు గ్రంథం 8:20. చూడండి, ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేడు. నువ్వు ప్రవర్తన చక్కగా కట్టుకున్నాక నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు చక్కగా కట్టుకున్నప్పుడు నిన్ను కానీ, నీ కుటుంబాన్ని కానీ, నీ పిల్లలను కానీ నిన్ను ఏ పరిస్థితిలో కూడా త్రోసివేసేవాడు కాదు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు త్రోసివేసేవాడు కాదు, దేవుడు తృణీకరించేవాడు కాదు. అందుకే పౌలు చెప్తా ఉంటాడు. పౌలు ఏమని చెప్తా ఉంటాడంటే, మనం తిమోతి దగ్గరికి వెళ్ళినప్పుడు తిమోతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఓ తిమోతి, నీ మాటల గురించి ఏం మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఏం చేస్తున్నావో నువ్వు ఆలోచించుము, నేను ఎవ్వరు నిన్ను కూడా తృణీకరించకుండా చూసుకో అని మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, మనం 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి 11వ వచనం మనం చదువుదామా. నీ యవనమును బట్టి ఎవరును నిన్ను తృణీకరింపనీయకము. చూడండి, మనం మాట్లాడినప్పుడు మనల్ని కూడా తృణీకరించే వాళ్ళు కానీ, త్రోసివేసే వాళ్ళు కానీ, హేళన చేసే వాళ్ళు కానీ ఎవరు ఉండరు. ఎందుకనంటే దేవుడు యథార్థవంతులను ఏ పరిస్థితుల్లో కూడా త్రోసివేయాడు. ఆయన దుష్కార్యములు చేసేవారిని నిలబెట్టేవాడు కాదు. ఎందుకు అనంటే దేవుడు ఒకరిని నిలబెట్టుడైనా కానీ, ఒకరిని పడగొట్టుడైనా ఆయన వశమై ఉన్నది. ఒకరిని హెచ్చించాలన్నా, ఒకరిని తగ్గించాలన్నా దేవుని స్వాధీనంలో ఉన్నది. ఎందుకనంటే ప్రియదేని ద్వారా, ఎందుకు అనంటే ఇక్కడ అంటున్నాడు, ఓ తిమోతి నా కుమారుడా, నువ్వు దేవునితో నడుస్తావు. నీ యవ్వనం బట్టి కానీ, నీ ఉద్యోగముల దగ్గర కానీ, నీ చదువు దగ్గర కానీ, నీ వ్యాపారంలో దగ్గర కానీ, నువ్వు ఎక్కడ కానీ నిన్ను
తృణీకరించకుండా చూసుకో అంటే యథార్థంగా జీవించు, సత్యము మాట్లాడు, నిజం మాట్లాడు, పరిశుద్ధంగా జీవించు, నిలకడగా నీ విశ్వాసాన్ని కొనసాగించు, నిత్యము సత్యాన్ని అవివేయకుండా, ఎందుకంటే సత్యాన్ని కొలివించుకో అని మాట్లాడతాను. అందుకే ప్రదేమ ఎందుకు అని అంటే ఈనాడు తృణీకరించబడడానికి, త్రోసివేయబడడానికి, తర్వాత దేవుడు కార్యము చేయకపోవడానికి కారణం ఏంటంటే యథార్థంగా వారి జీవితం లేదు. చూద్దామమ్మా, చూడండి, మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పరిశుద్ధతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. మనము దేవుని పిల్లము, లోకానికి మాదిరిగా ఉండాలి. లోకములో ఉన్న వాళ్ళు యథార్థంగా మాట్లాడలేరు. అబద్ధాలు కల్పించుకొని, అన్యాయము కల్పించుకొని, దోషమును కల్పించుకొని, ఏదో వస్తువుని కల్పించుకొని ఏం చేస్తారంటే వాళ్ళు మాట్లాడుతాండ్రు. వారు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడకూడదు, వారు జీవించినట్టుగా నువ్వు జీవించకూడదు. అందుకే మనం మాట్లాడినప్పుడు ఎందుకనంటే చూడండి, మాట్లాడే ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ నేను వచ్చే వరకు చదువుట ఎందైనను, హెచ్చరించుట ఎందైనను, బోధించుట ఎందైనను జాగ్రత్త పడు. మన జీవితాన్ని మనం గమనించాలి ప్రియదేవారా. మొదట యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకుంటాడు. అందుకే యోబు ఏమంటాడు, మాట్లాడతాడంటే ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేసేవాడిని నిలబెట్టడు. ప్రియదేవారా, నిలబెట్టడు. ఎందుకు అనంటే అగ్ని లాంటి మహాశ్రమల మధ్యలోనే షడ్రక్, మిషక్, అబేద్నెగోలు వాళ్ళు యథార్థంగా దేవుని కొరకు ఆ పట్టణంలో నిలిచారు. కారణం ఏంటంటే దేవుని కొరకు, దేవుని మాట ద్వారా, విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుని ఆలోచన కలిగి దేవుడిచ్చిన జీవితాన్ని దేవునికి అంకితం చేయాలని. ఒకవేళ వాళ్ళు ప్రతిమను నిలబెడితే మేము దానికి నమస్కరించమయ్యా, ఎందుకనంటే వాళ్ళందరూ ఒక సైడ్ అయినప్పటికీ కూడా షడ్రక్, మిషక్, అబేద్నెగోలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీరి కొరకు 7 అంతల అగ్నిగుండమును ఏర్పాటు చేసినప్పటికీ కూడా అగ్నిగుండములు ఏర్తానన్నా కానీ వాళ్ళు తీర్మానం మార్చుకోలే. ప్రజలారా, హల్లెలూయా. ఎందుకనంటే మనకు ప్రతికూలమైన పరిస్థితులు రావస్తా అంటే యథార్థంగా జీవిస్తున్నప్పుడు మనకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళు తక్కువగా ఉంటారు, మనకు కోఆపరేట్ చేసే తక్కువ ఉంటారు. కానీ అక్కడ అనేక మంది సమూహం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ముగ్గురు మాత్రం ఒక్కటే, మేము దేవుని కొరకు నిలుచుంటామంటే దేవుడు వారి కొరకు నిలుచున్నాడు. చెప్పండి, దేవుడు వారి కొరకు నిలుచున్నాడు. రేపు కూడా ఏం చేస్తారంటే నీవు నీ కుటుంబంలో లేక నీవు వ్యక్తిగతంగా నీవు నీ ఇంట్లో లేదా నువ్వు సంఘములో ఉంటే నీ పక్షంగా దేవుడు నిలుస్తాడు. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు మన పక్షంగా ఉండగా విరోధి ఎవడు? హల్లెలూయా. మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉన్నప్పుడు మనకు హాని చేసేవాడు ఎవడు? అందుకే ప్రియదేవారా, ఎందుకంటే ఆయన దుష్కార్యములు చేసేవాడినట నిలబెట్టాడు ప్రియదేవారా. ఎందుకనంటే మనం గమనించవచ్చు ప్రియదేవారా, యథార్థం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే మనము ఈ కడవరి దినాల్లో మనం చాలా మంది మనం చూడవచ్చు. ఎందుకనంటే ఈనాడు అనేకుల జీవితాన్ని శైలిని కనుక మనం చూస్తా అంటే, ఎందుకనంటే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలను కనుక మనం చూస్తే దేవుని దృష్టి కాడ వాళ్ళు యథార్థంగా జీవించలేదట. చూడవచ్చు మన బైబిల్ గ్రంథంలో వాళ్ళట దేవునికి యథార్థంగా జీవించినట్టుగా వారు దేవుని యొక్క లేఖన భాగాలను మనం పరిశోధిస్తాం కొన్ని చోట్ల. చూడండి, కీర్తనల గ్రంథము 1 ప్రభువా నా ఆశ తీర్చవా, ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించవా. ప్రభువా నా ఆశ
తీర్చవా, ఎక్కలేని ఎత్తైన కొండ నన్ను ఎక్కించవా. చూడండి కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 78వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదామా. చూడండి, యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరమును పోలిగి ఉండకయు వారి ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లు ఆయన యాకోబు సంతతికి శాస్త్రములను నియమించారు. ఎందుకంటే ప్రియమైన వారా, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఆ యథార్థవంతులు కాక దేవుని విషయమేట స్థిరమైన మనసు లేని వారై ఉన్నారట. దేవుడు ఒక శాసనాన్ని ఇచ్చిన, పిల్లరా యథార్థంగా మీరు బ్రతకండి, యథార్థంగా మీరు జీవించండి. దేవుడు యథార్థవంతులను త్రోసివేయడు, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు, యథార్థవంతులకు ఆయన కేడమును సూర్యుడై ఉన్నాడు అని దేవుడు మాట్లాడిన వాళ్ళట ఏం చేశారంటే యథార్థ హృదయులు కాలేదట. ఈనాడు అనేకుల జీవితంలో యథార్థతను కోల్పోతావు. అందుకే యథార్థవంతుడట మొదటగా ఏం చేసిందంటే తన ప్రవర్తనను చక్కపరుచుకునేవాడు, అందుకే ప్రియమైన వారా, మరొక మాట మనం కనుక చూద్దాము. అలాగే దేవుని యొక్క లేఖన భాగంలో మనం కనుక చూస్తే యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది మనం గమనించవచ్చు. చూడండి, అదే సామెతల గ్రంథంలో ఒక మాట మనం చూసుకున్నాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనం చూడండి. భక్తిహీనులు అర్పించు బళ్ళు యెహోవాకు ఏయము. అంటే ఎందుకనంటే ఈ భక్తిహీనంగా అర్పించే బల్లట దేవునికి ఏయమైనవి, అవి ఇష్టము కాదట. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అట. ఎందుకనంటే ఈ భక్తిహీనులు అర్పించేది, ఎందుకనంటే ఈ భక్తిహీనత అనేది కూడా ఏం చేసిందంటే వాళ్ళ బళ్ళు అట దేవునికి హేయమైనవి అట, ఇష్టమైనవి కావట. ఎందుకనంటే వాళ్ళ భక్తిలో యథార్థత లేదు, వారి భక్తిలో సత్యము లేదు, వారి భక్తిలో న్యాయము లేదు, వారి భక్తిలో విశ్వాసము లేదు. ఎందుకనంటే ఆపద మొక్కులు, ఆపద వచ్చినప్పుడే ఈ భక్తిహీనులు దేవా 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 అని మొరపెట్టడానికి వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక గద్దింపు, దేవుని మాటకు గద్దింపుకు లోపడే వాళ్ళు కాదు అని. ఎందుకనంటే ఈ భక్తిహీనులు ఏం చేసిందంటే వాళ్ళు అర్పించే బల్లట, ప్రార్థనలట దేవునికి హేయమైనది. మనము ప్రియదేవుని ద్వారా మనం గమనించాలి. మనం దేవునికి యథార్థంగా మనం జీవించినప్పుడు, యథార్థమైన ప్రార్థన చేసినప్పుడు, యథార్థంగా మనము దేవునికి విన్నపించుకున్నప్పుడు దేవుడు ఆనందపడే దేవుడు. హల్లెలూయా. ఎందుకనంటే ఈనాడు ఎందుకు అనంటే వాళ్ళు భక్తిహీనులు అర్పించినట్టుగా వారు అర్పించడం, వారు కానుకలు కావచ్చు, వారి హృదయం కావచ్చు, లేకుంటే వాళ్ళ నడవడికి కావచ్చు, అది దేవునికి హేయమైంది. యథార్థంగా అయ్యా, ఎందుకనంటే యథార్థమైన ప్రార్థన కావాలి, దేవుడు ఆనందపడేది. మనం చూడవచ్చు, ఇక్కడ మనం కింద కూడా చూడవచ్చు. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును. చూడండి ప్రియదేవులారా, మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును. మనం గమనించవచ్చు ఈ సామెతల
గ్రంథం అంతట్లో కూడా మనం గమనించాలి ప్రియదేవా, యథార్థంగా మనం దేవుని యొక్క ప్రార్థన చేసేవారన్నమాట. ఎందుకనంటే యథార్థవంతుడు ఏం చేస్తాడంటే తన ప్రవర్తనను చక్కపరుచుకునేవాడు. హల్లెలూయా. ఎందుకనంటే యథార్థం, ఎందుకనంటే దేవుడు, ఎందుకనంటే యథార్థవంతులకు యథార్థంగా ఉండేవాడు, మూర్ఖులకు వికటంగా ఉండేవాడు. అందుకే మనం కనుక చూస్తే మనం ఏం ప్రార్థన చేయాలంటే యథార్థంగా మనం చేయాలి. చాలామంది జీవితాలు అందుకే అయ్యా మాకు రాదు అని అంటే, ఎందుకనంటే దేవునితో సంబంధం తక్కువ. ఆపద వచ్చినప్పుడు కాదు ప్రార్థన చేసి, ఆపద లేకుండా, ఆపదలు రాకముందుకే, కష్టాలు రాకముందుకే నువ్వేం కావాలంటే నువ్వు ప్రార్థన దేవునికి ప్రతి ఉదయం సాయంకాలం మనం ప్రార్థన సమర్పించాలి. ఎందుకనంటే అప్పుడప్పుడు చేయకూడదు ప్రార్థనగా, అప్పుడప్పుడుగా చేసేది. ఏదో నీ శరీరం సహకరించకును, కొంత ఆగిపోయినా కానీ నీ ఆత్మ మునిగి నిలుస్తా ఉంటుంది. నీ కళ్ళు మూస్తే నీ ఆత్మ మునిగి నిలుస్తా ఉంటుంది దేవునికి. నీ శరీరం సహకరించకపోయినా, నీ అవయవాలు సహకరించకపోయినా, మోకాలు సహకరించకపోయినా, ఏది సహకరించకపోయినా కళ్ళు మూస్తే చాలు మూలుగులు నిలుస్తా ఉంటుంది, మూలుగులు పెట్టా ఉంటుంది. అందుకే అక్కడ మాట్లాడే మాట ఎందుకనంటే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఎందుకంటే ప్రతిదీ మనం గమనించవచ్చు, దేవుడు గద్దించినప్పుడు, ఖండించినప్పుడు మనం చూడవచ్చు ఇక్కడ ఆ ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి కావచ్చు. కానీ ఎందుకనంటే ఎందుకు మూర్ఖంగా ఉంటాడంటే దేవుడు చాలా చాలా గద్దిస్తూ ఉంటాడు. మీరు తర్వాత 1వ అధ్యాయం చూడండి, 1వ అధ్యాయంలో ఇక్కడ గద్దిస్తూ ఉంటాడు. ఏమని చెప్తా ఉంటాడు చూడండి, 1వ అధ్యాయం 23వ వచనం మనం చదువుదామా. చూడండి ప్రేదేన్, నా ఉపదేశం మీకు తెలిపదని. ఎందుకంటే ప్రేదేన్ ద్వారా దేవుడు గద్దించినప్పుడు, ఖండించినప్పుడు నా మేలు కొరకే, నా క్షేమం కొరకే, ఈ గద్దింపు నా ఆశీర్వాదం కొరకే, ఈ గద్దింపు నా దీవెన కొరకే, ఈ గద్దింపు నేను సరిచేయబడడానికే దేవుడు ఎందుకనంటే గద్దిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే దేవుడు తనకిష్టమైన కుమారుని గద్దించిన రీతిగా తన యందు భయభక్తులు గల వారిని గద్దిస్తాడు. తండ్రి తన పిల్లలను గద్దించినట్టుగా దేవుడు కూడా తన వాక్యము ద్వారా గద్దిస్తా అంటాడు. అందుకే ఆ గద్దించినప్పుడు లోబడాలి. ఎందుకనంటే మనం కింది వచ్చిన అన్ని చూస్తే చదవదు, కానీ మీరు కిందికి వెళ్ళిన తర్వాత, ఇంటికి చేరి వెళ్ళిన తర్వాత చూస్తే అప్పుడు ఆ గద్దించుకు లోబడకుండా వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళను కష్టం వచ్చినప్పుడు భయం వచ్చినప్పుడు అక్కడ చూస్తూ ఉంటాడు. మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతా అంటాడు. అయితే ఇక్కడ వాళ్ళు శ్రద్ధగా మొరపెడతారట. కింద వచనం చదువుదాం, 28వ వచనం చదువుదాం. ఎవరైనా ఇంకొకరు చదవండి. ఎవరైనా అప్పుడు వారు ఎందుకు అనంటే యథార్థత లేదు. గమనించాలి ప్రజలుగా, నీ ఆనందం ఎందుకనంటే యథార్థవంతుడు మొదట తన ప్రవర్తనను చక్కపరుచుకునేవాడు. రెండవది ఏంటిదంటే యథార్థవంతుల ప్రార్థన ఆనందకరం. దేవుడు ఆనందముతో స్వీకరిస్తాడు. ఆనందము నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రముడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై. దేవుడు ఏం చేస్తాడంటే, ఎందుకనంటే ఆయన యథార్థవంతులను త్రోసివేయడు, దుష్కార్యములు చేసేవారిని నిలబెట్టాడు, భక్తిహీనులను నిలబెట్టలేడు. అందుకే ప్రియమైన వారా, యథార్థవంతుల ప్రార్థనే ఆయన ఆనందకరం. ఎందుకనంటే దేవుడు నీ ప్రార్థనను, ఎందుకనంటే ఆ భక్తిహీనులు అర్పించే బలులు, ప్రార్థనలు, అర్పణలు, కానుకలు హేయమైనవి. మన కానుకలు హేయమైనవిగా ఉండకూడదు, ఆయన స్వీకరించినట్టుగా మనం ఉండాలి.
మనం సనుక్కుంటా గునుక్కుంటా ఇవ్వకూడదు. మనము సంతోషముతో ఆనందముతో దేవునికి మనం ప్రార్థించాలి. మంచి మనస్సాక్షితో దేవుడు అన్ని సమయములు మనం ప్రార్థించే వారమై ఉండాలి. ఎందుకనంటే యథార్థవంతుల ప్రార్థన. ఎందుకనంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే ఆమేన్ అంటాడు. నేను దహించగ్ని థామస్ పాస్టర్ గారు ఉన్నాడు. ఆయన దాదాపు 60,000 మార్పు చేసినట. ఆయన కట్టలేని స్థితిలో ఉన్నాడు. దహించగ్ని మంచి దైవజనుడు, గొప్ప దైవజనుడు. ఆయనకు 2 కుమార్తెలు, చక్కని కుమార్తెలు. ఆయన మాటికి అప్పు చేస్తే ఆయన వచ్చేసి ఆయన ఏం చేస్తున్నాడంటే బెదిరించిపోతా ఉన్నాడు. ఏమైందా పాస్టర్, డబ్బులు ఇస్తావా లేదా? ఏం చేస్తానంటే వెళ్తే వాస్తవంగా సేవల ఎప్పుడంటే ఇప్పుడు ₹1,00,000 వచ్చు, రేపు ₹10 ఉండకపోవచ్చు. ఎందుకనంటే దేవుడు ఎప్పుడు ఏ సమయంలో వాళ్ళ దగ్గర సమృద్ధి ఉంటుందో చెప్పలేదు. ఎందుకనంటే వచ్చింది తక్కువైనా కానీ విస్తారమైన ఖర్చు ఉంటుంది. అయితే ఆయన ఒక 60,000 దేని కొరకు మొత్తం చర్చి మినిస్ట్రీ కొరకు ఖర్చు చేశాడు. ఆయన తర్వాత వచ్చినప్పుడల్లా ఆయన ఏం చేస్తానంటే అప్పిచ్చిన ఎవరైనా ఆగుతారా? వాళ్ళు దుసులుగా మాట్లాడుతూ ఉంటారు, ఖండితంగా మాట్లాడుతూ ఉంటారు. పాస్టర్ అయితే నాకేందయ్యా, నా డబ్బులు నాకు ఇచ్చేసాయి, నీకు ఇచ్చిన వాయిదాలను అయిపోయినాయని చెప్పేసి మాట్లాడుతా అంటే వాళ్ళ కుమార్తె నుండి అంటారట, డాడీ మనం యథార్థంగా ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయడా వినడా అని అన్నాడు. పాస్టర్ గారికి ఆయన టెన్షన్లో ఉన్నప్పుడు కూడా కొంత తొందరపడతాను. ఆయన మాట్లాడిన కానీ చేయాలని చెప్పేసి వాళ్ళ పాపలను కోపడితే వాళ్ళు బయట బెడ్రూమ్లోకి వెళ్ళిపోయినాడు. ఆయన వాళ్ళు ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తాము, ప్రభు ఎట్నైనా ఈ పరిస్థితి నుంచి కాపాడాలి. ఆయన గేట్ నుంచి వస్తా అంటే పాస్టర్ గారు భయం అవుతాం. ఆయన చూస్తా అంటే ఆయన వచ్చేసిందట. ఆయన వచ్చేసి అడుగుతా అంటే ఈయన చిన్నగా సమాధానం చెప్పాడు. సమాధానం చెప్పేసరికి ఆయన ఏమనుకుంటే వెళ్ళిపోయాడు. ప్రజల హల్లెలూయా. ప్రార్థన ఏం చేస్తుందంటే పరిస్థితిని మారుస్తాడు. మనం ఆనందకరంగా. ఎందుకనంటే యథార్థంగా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చదువుకుందాం ప్రేమ. మరొక మాట మనం చూడవచ్చు. అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14, 11, 12. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారం వర్ధిల్లును. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది. చూడండి, మనం గమనించాలి. అందుకే ఎప్పుడైతే మన గుడారం కూడా యథార్థంగా ఉండాలి. లేకపోతే ప్రభుని అడగాలి, దేవా నేను యథార్థంగా నన్ను పుట్టించినావు, దేవా నేను నా పిల్లలు యథార్థంగా మనం జీవించాలి. అయ్యా యథార్థంగా నన్ను నిలబెట్టు ప్రభా. అయ్యా యథార్థంగా నా పిల్లలను యథార్థవంతులుగా తీసివే ప్రభా. వారు వివిధ తంత్రాలు కల్పించుకొని అపవాది ఉచ్చులో పడకుండా ప్రభా యథార్థంగా జీవించాలి. ఎందుకు అనంటే యథార్థవంతుల గుడారం ఏమవుతుంది, వర్ధిల్లుతూ ఉంటుంది. ఎందుకనంటే నీ ప్రార్థన విన్న దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే, నువ్వు యథార్థంగా నీ కుటుంబంగా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, నీ కుటుంబంలో ఏదైనా దేవునికి యథార్థంగా ఇచ్చినప్పుడు, యథార్థంగా వచ్చినప్పుడు అంచెలంచెలుగానే గుడాలను ఏం చేస్తానంటే వర్ధిల్ల చేస్తాను దేవుడు. ఎందుకనంటే యథార్థమైనది చాలా ప్రాముఖ్యమైనది బ్రదర్. యథార్థంగా ఎందుకు యథార్థంగా లేనప్పుడు, ఎందుకనంటే అక్కడ చెప్పినట్టుగా భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగునట్టుగా మనం చూడవచ్చు. ఇంకా 3వ అధ్యాయం చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32, 33. చూడండి 32.
కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయనకు తోడుగా ఉండును. భక్తుల ఈ ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల స్థలములను ఆయన ఆశీర్వదించును. చప్పలు కొట్టి ప్రభుని చూడండి. ఆ యథార్థంగా ఉన్నప్పుడు వారి కుటుంబానికి దేవుడు ఏం చేస్తాడంటే, వారికి దేవుడు తోడుగా ఉంటాడు కనుక, నీడగా ఉంటాడు కనుక, అండగా ఉంటాడు కనుక దేవుడు ఏం చేస్తాడంటే ఆ కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తా అంటాడు. ఎలాగంటే 30 60 వర్ధిల్ల చేస్తాడు. ఎందుకనంటే యథార్థంగా దేవుడు, ఎందుకనంటే ఇది దేవుని కుటుంబం అన్నట్టుగానే ఉండాలి. కొన్ని కుటుంబాలు 2 రకాలుగా ఉంటా అంటే, అవసరం అనుకుంటే 3 రకాలుగా ఉంటా అంటే, అవసరం అనుకుంటే 4 రకాలుగా ఉంటా అంటే. ఎందుకు అనంటే ఇవన్నిటిని కనుక మనం చూస్తుంటే ప్రదేశం ద్వారా, ఎందుకు అనంటే ఆ యథార్థవంతుల గుడారాన్ని దేవుడు వర్ధిల్ల చేసేవాడు. ఎందుకనంటే ఆ యథార్థవంతులను, ఎందుకనంటే యథార్థవంతులను ఏం చేస్తాడంటే ఆయన ఏ మేలు చేయక మానడు. అందుకే ప్రియదేని ద్వారా మనం గనుక చూస్తే ఆ యథార్థంగా ఉండే కుటుంబానికి ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబంలో ఏముంటాయంటే రక్షణ గురించిన సునాద గీతాలే వినబడతాయి, దేవుని గురించిన మాటలే వినబడతాయి. ఎందుకనంటే యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకొని చూడగా ఆయన యెహోవా ఆలకించెను, చెవి ఎత్తి ఆలకించాను అంటే దేని ద్వారా. ఎందుకనంటే వారు ఏమైనా దేవుణ్ణి కలిగిన వాళ్ళు గనక, దేవుని మార్గములు నడిచేవారు గనక, దేవుణ్ణి ప్రార్థించే వాళ్ళు గనక, వాళ్ళు యథార్థవంతులు గనక వాళ్ళని ఏం చేస్తాడు దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఎందుకు అంటే వారికి తోడుగా ఉండి. ఎలా చూడవచ్చు దేని ద్వారా మనం ఎలాగా ఉంటాడు అని అంటే మనం చూడవచ్చు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూడండి, మనము బైబిల్ గ్రంథంలో గనక మనం చూస్తే ప్రియదేని ద్వారా మనం గమనించవచ్చు. ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనంలో ఇక్కడ కింది లైన్ మనం చదువుదాం. చదవడం. చూడండి ప్రియదేని వారు, ఎందుకు అని అంటే వారి చేతుల పనులన్నిట్లో కూడా దేవుడు వారిని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తా అంటాడు. కారణం ఎందుకంటే వాళ్ళ కుటుంబం అంతకంతకు వర్ధిల్లుతా ఉంటాడు. అందుకే వారికి తక్కువ కాదు అని అన్నాడు. ఇంకా కనుక మనం చూస్తాడే ప్రియదేని ద్వారా మనము ద్వితీయోపదేశ కాండములో కనుక మనం చూస్తే మనం చూడవచ్చు. ఇక్కడ మొదటి దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఆ ప్రకారము అంతకంతకు అధికుడైన. చప్పలు బట్టి ప్రభుని కనపడతాడు. ఎందుకంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ ప్రవర్తనను చక్కబరుచుకొని దేవుని మార్గములు నడుచుకుంటూ దేవుని ఎదుట ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడంటే నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయడానికి నిశ్చయంగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రజల హల్లెలూయా. ఎందుకు అనంటే దేవునికి కావాల్సింది యథార్థతే కదా. ఎందుకనంటే యథార్థవంతులకు యథార్థంగా ఉండేవాడు, మూర్ఖులకు వికటంగా ఉండేవాడు. ఎంత చెప్పినా వినరంటే మూర్ఖంగా ఉంటాడు. ఎంత చెప్పినా వాళ్ళు ఏం చేస్తారంటే యథార్థంగా జీవించడానికి ఇష్టపడరు, యథార్థంగా మాట్లాడడానికి ఇష్టపడరు, యథార్థంగా నడవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ప్రియదేని ద్వారా మనం గనుక చూస్తా అంటే దేవుడు ఆ యథార్థమైన ఆ జీవితాన్ని కలగజేసేవాడు. ఎందుకనంటే వారు యథార్థంగా ఉండరు కనుక వారి గుడారాలను వర్ధిల్లుతాయి. దేవుడు మీ గుడారాలను వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. అలాగే ప్రియదేని ద్వారా మరొక మాట మనం కనుక చూసుకొని మనం ముందుకు వెళ్దాం. ఎందుకనంటే మనము ఈ సామెతల గ్రంథము ఎందుకు పొందుపరిచాడు దేవుడు అని అంటే ఆయన
సొలొమోను కొన్నిసార్లు యథార్థతను కోల్పోయాడు. దేవుడు యథార్థంగా ఉన్నప్పుడు ఎలా చేశాడో ఈ సామంత్ర గ్రంథాన్ని మీరు పదే పదే మీరు చదవండి. మీ జీవితంలో కూడా దేవుడు ఎనలేని కార్యాలు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. మరొక మాట కనుక మనం చదివితే చూడండి ప్రియమైన వారా, ఇక్కడ మనం చూడండి, మనం కనుక అదే 14వ అధ్యాయము చూడండి, 14వ అధ్యాయము 9వ వచనం. మూడులు చేయు అపరాధ పరిహారంత బలి వారికి అపాస్యము చేయును, యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయ చూపేవారు. చెప్పని కొట్టి ప్రభుని కనపడ్డ. ఎందుకు అని అంటే వాళ్ళు కలిగిన దాంట్లో ఏం చేస్తాంటారమ్మా, ఇతరులకు దయ చూపిస్తా అంటారు, ఇతరులకు దారి చూపిస్తా అంటారు. యథార్థవంతులు మార్గము చూపించేవారు. యథార్థవంతులు ఏం చేస్తారంట, ఇతరులకు ఏం చేస్తారంట, ఒకరి యందు ఒకరు దయ చూపించేవాళ్ళు, పగ చూపించేవాళ్ళు కాదు. యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ప్రతి ద్వారా మనం కనుక చూస్తే, ఎందుకనంటే దయ చూపించే దేవుడు నువ్వు కనుక. ఎందుకనంటే మనం చాలా మంది అనుకుంటా అంటారు, కొంతమంది అన్ని ఉన్నా కానీ దయ చూపించరు, దారి చూపించరు. హల్లెలూయా. ఎందుకు అనంటే దేవుడు ఆయన దయ చూపించినట్టుగా మనం చూడవచ్చు. ఎందుకనంటే ఒక తల్లిదండ్రులు లేని ఒక అనాథ అయిన ఒక యవన బిడ్డను ఒక భక్తుడు తీసుకున్నాడు. భక్తిలో పెంచినప్పుడు ఆ భక్తిలో ఆ యవన బిడ్డ యథార్థంగా ముందుకు సాగింది. ఆ యథార్థంగా సాగినప్పుడు ఏం చేసిందంటే దేవుడు ఆ యవన బిడ్డకు యోగ్యత లేనప్పటికీ కూడా, అర్హత లేనప్పటికీ కూడా ఏం చేసిందంటే అక్కడ ఆ భక్తి మార్గంలో, దేవుని యొక్క మార్గంలో యథార్థతను, తన ప్రవర్తనను చక్కదిద్దుకొని ముందుకు సాగినప్పుడు తన జీవితాన్ని కనుక మనం చూస్తే ప్రియమైన ద్వారా ఒక స్థానంలో ఏం చేసిందంటే దేవుడు ఆ చిన్న బిడ్డకు దేవునికి ఇంపైనదిగా ఉన్నది కనుక ఏం చేసిందంటే ఆ బిడ్డకు దేవుని దయ ఆమెకు కనపరచబడినప్పుడు ఏం చేసిందంటే ఆమె స్థితి మార్చబడింది. మన బైబిల్ గ్రంథంలో చూద్దాం. చూడండి ప్రియమైన ద్వారా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, జ్ఞానమేమి లేదు కానీ నీ సేవ చేయ ఆశ ఉన్నది. జ్ఞానమేమి లేదు పడ. కానీ నీ సేవ చేయ ఆశ ఉన్నది. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. ఎస్తేరు గ్రంథము చూడండి ప్రియమైన. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. ఆ చిన్నది ఆ. అతని దృష్టికి ఇంపైనది కనుక ఆ. ఆమె అతని వలన దయ పొందెను. చూడండి ప్రియమైన, ఎందుకనంటే మనం చూడవచ్చు ఇక్కడ మొర్దెకై పెంచుకున్నాడు.
ఎస్తేరు అదస్సా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే తల్లిదండ్రులు లేనిదై ఉన్నప్పుడు అతడు పెంచుకున్నప్పుడట ఏం చేసిందంటే ఈ ఎస్తేరు ఏం చేసిందంటే మనం ఇక్కడ కనుక అర్షవేషు రాజు ఆ భార్య రాణి విందుకు రమ్మంటే నిరాకరిస్తుంది. నిరాకరించినప్పుడు కన్యకలందరినీ కూడా శూషాను కోటలకు రప్పించినప్పుడు ఏం చేస్తారంటే ఈ తల్లిదండ్రులు లేని యొక్క ఈ కన్యకను కూడా అందరినీ కన్యకలను తీసుకొచ్చినప్పుడు హెగే దృష్టికి ఏమైపోయిందంటే ఆమె అతని వలన దయ పొందింది. హల్లెలూయా. అతని వలన దయ పొందింది. మన తర్వాత రాజు దగ్గరికి వచ్చినప్పుడు అదే 2వ అధ్యాయము మనం చూడండి ప్రియదేవ, అదే 2వ అధ్యాయము చూడండి 17వ వచనం మనం చదువుదామా. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. చూడండి, ఇదంతా కూడా యథార్థకు భిన్నం యోగ్యమైనది ప్రియదేవ. ఎందుకనంటే మనం గనుక యథార్థంగా ఉన్నప్పుడు దయ చూపించాలి. మనం కొంత కలిగినప్పుడు కూడా ఇతరులకు కూడా కొంత దయ చూపించాలి, దారి చూపించాలి. చాలామంది ఎందుకనంటే దారి చూపించరు, దయ చూపించరు. కలిగిన దాంట్లో కాస్త బీద వాళ్ళకో నిరుపేదలకో ఉన్న వాళ్ళకో ఏం చేసిందంటే లేని వాళ్ళకో కొంత ఆహారమైన కొంత ఏదో కొంత వస్తువులైనా ఇచ్చి ఏం చేయాలంటే వారి పట్ల దయ కలిగి మనం జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియదేవ మనం గమనించాలి, మనము చాలామంది యథార్థతను కోలిలేదు. ఎందుకనంటే యథార్థవంతులు ఒక దారి చూపేవారు. దేవుడు ఏం చేసాడు, దేవుడు ఆ తల్లిదండ్రులు లేని బిడ్డకు దయ చూపించాడు. మనం కూడా దేవుని మనసు కలిగి ఉండాలి, దేవుని యొక్క ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకు అనంటే నీకు కలిగిన దాంట్లో ఇతరులకు కొంత సహాయం చేసినప్పుడు దేవుడు కూడా నీకు అంతకు రెట్టింపు ఇస్తాడు. హల్లెలూయా. అందుకే ఎప్పుడైతే మనం ఎందుకనంటే ఈ చాలా మంది ఎందుకనంటే హృదయాన్ని కఠినపరుచుకుంటా అంటారు, మనసు కఠినపరుచుకుంటా అంటారు. ఎందుకు అనంటే మనకు చూడవచ్చు, మనము వరి పంట వేసినప్పుడు కొంత ఏం చేస్తారంటే ప్రియదేవ ద్వారా పరిగె ఏరుకోవడానికి పరిదేశులు కొంత వదులుతాడు. మనం కష్టార్జించిన సంపాదనలో కొంత నిరుపేదలకు, బిచ్చగాళ్ళకైనా, దరిద్రులకైనా, లేమిలో ఉన్న వాళ్ళకు కొంత సహాయాన్ని మనం అందించాలి. హల్లెలూయా. కష్టంలో ఉన్న వారికైనా కొంత సహాయాన్ని మనం అందించాలి. అదే నేను కూడా ప్రతిసారి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకనంటే నేను ఈ స్థితి రావడానికి దేవుని దయ కదా అని నేను అనుకున్నాను. ఎందుకనంటే కొంతమంది పాస్టర్లకైనా నేను కొంత ఎందుకనంటే కొంత వస్త్రమైనా కొంత కానుకైనా నేను ఇవ్వాలని ఆలోచన చేస్తాను. ఈ సంవత్సరం ఖచ్చితంగా మనం చేద్దాం. ప్రభు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎందుకనంటే యథార్థవంతులు ఏం చేస్తారంట, ఒకరి యందు ఒకరికి దయ చూపించేవారు. మరొక మాట చెప్పేసి మనం ముగిస్తాం ప్రియదేవ. ఎందుకనంటే దేవుడు చూడండి, మనము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనం. నా దేవా చూడండి, నా దేవా నువ్వు హృదయ పరిశోధన చేయించు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గల వాడనై ఇవన్నీ మౌనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఎవరంటాడు దావీదు, నేను మందిరానికి యథార్థ, ఎందుకంటే నువ్వు యథార్థవంతుల యందు ఇష్టం కలిగి ఉన్నావు కనుక, అయితే నేను యథార్థ హృదయం గల వాడనై నేను నీ పరిచర్య కొరకు కొంత ఇస్తున్నాను అంటాడు. ఎన్ని మణుగుల బంగారం ఇచ్చాడు దావీదు? చాలా బంగారం ఇచ్చాడు.
అందుకే ప్రియదేవుని ద్వారా ఎందుకు అని అంటే యథార్థవంతులు ఎందు ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకన్నాడు ప్రియదేవుని ద్వారా ఈ యథార్థమైనదే చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఎందుకనంటే ఈనాడు యథార్థమైన జీవితము జీవించాలి. యథార్థవంతుడు ప్రవర్తనను చక్కదిద్దుకుంటాడు. యథార్థవంతుల ప్రార్థన ఆనందకరమైంది. యథార్థవంతులు ఒకరికి దారి చూపేవాళ్ళు. ఎందుకనంటే యథార్థవంతులట దేవుని మందిరానికి ఇచ్చేవాళ్ళు. దేవుని మందిరానికి ఇచ్చేవాళ్ళు. అందుకే మరొక మాట చెప్పేసి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథంలో ఒక మాట చెప్పేసి ప్రయత్నం ద్వారా, ఎందుకనంటే ఈనాడు చాలామంది జీవితాల్లో యథార్థత లేదు. ఎందుకనంటే యథార్థవంతులాట ఆయన ముఖ దర్శనము చేస్తారట. హల్లెలూయా. ఏం చేస్తారట? ముఖ దర్శనం చేస్తారట. చూడండి కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయము చివరి వచనం, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో. అంటే ఎందుకట? ఎక్కడట? చూడండి, అందుకే ఇక్కడ మనం అక్కడ కరెక్ట్గా సరక్ట్ చదువుదాం. 11వ అధ్యాయం చివరికి రండి. 11వ అధ్యాయం 7వ వచనం, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేస్తా అంటారు. ప్రజలలో హల్లెలూయా. ఎందుకనంటే యథార్థంగా. ఎందుకు అనంటే వారు ముఖ దర్శనము, దేవుని దర్శన భాగ్యాన్ని కలిగిన వారు. ఎందుకనంటే మనుషుల దర్శనం కలుగుతా ఉంటుంది కానీ అనేకులకు దేవుని దర్శనము కలగదు. ఎందుకనంటే అక్కడ అంటాడు భక్తుడు చెప్పే మాట, ఎందుకనంటే